హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు సోయా పంట సాగు వివరాల గురించి తెలియజేస్తాను ఈ వీడియోలో. మనము సోయా పంటలు చూసుకున్నట్లయితే ఏ భూమిలో సాగు చేయాలి అని అనుకుంటే మనకు ఫస్ట్ భూమి చూసుకున్నట్లయితే సారవంతమైన నల్లరేగడి భూమి, అలాగే బలమైన మధ్యస్థ నేల అనుకూలం అన్నమాట ఈ పంటకు. అదేవిధంగా రైతులకు ఇంకొకటి గమనిక ఏంటి అంటే సూచన, మనకు ఈ వర్షాధార కింద మనకు ఈ సోయా పంట సాగు చేసుకున్నట్లయితే తేలికపాటి అలాగే చల్క భూమిలో సోయా చిక్కుడు వర్షాధారం కింద వేసుకోకూడదు. అలా మనము సోయా చిక్కుడుని ఈ వర్షాధార కింద చల్క నేల అలాగే తేలికపాటి నేలలో సాగు చేస్తే దిగుబడి తగ్గిపోతుంది, దిగుబడి అసలు రాదు. అదేవిధంగా మనకు విత్తుకునే టైం చూసుకున్నట్లయితే జూన్ 15 నుంచి జూలై 15 లోపలే కంప్లీట్ చేసుకోవాలి సోయా పంటని. జూలై 15 తర్వాత విత్తుకుంటే దిగుబడి అనేది తగ్గిపోతుంది. కావున జూన్ 15 నుంచి జూలై 15 లోపలే పూర్తిగా కంప్లీట్ చేసుకోవాలి విత్తుకోవడం. అదేవిధంగా విత్తన మోతాదు చూసుకున్నట్లయితే మనకు 25 నుంచి 35 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది విత్తనం. విత్తే దూరం చూసుకున్నట్లయితే సాళ్ళకు మధ్య దూరము 30 నుంచి 45 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి మధ్య దూరము 8 నుంచి 10 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. అలా ఈ విధంగా డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేసుకొని మనము ఈ సోయా పంటని మనం సాగు చేసుకోవచ్చు.